మెగాస్టార్ చిరంజీవి గారు బీజేపీ పార్టీలోకి. ఇది ఈ మధ్య చాలామంది సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే తెలంగాణకి సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక మీడియాకి ఇచ్చినటువంటి దాంట్లో చెప్పడం జరిగింది. చిరంజీవి గారు నేను అడిగితే బీజేపీలోకి రాను అని అన్నారు. అలాగే ఆయన రాజకీయాల్లోకి తిరిగి రమ్మంటే బీజేపీ అడిగినా, మోదీ గారు అడిగినా, నేను అడిగినా కానీ డెఫినెట్గా ఆయనకు ఒక మంచి ఒపీనియన్ ఉంది, ఆయనకు మంచి స్థానం కల్పిస్తే డెఫినెట్గా ఆయన వస్తారు అని చెప్పడం జరిగింది. దాన్ని నిజంగా ఏ రకంగా చూడాలి అంటే, చిరంజీవి గారి గురించి ఆయన వస్తారా రారా అనేది లాస్ట్లో చెప్తాను. చాలా క్లియర్గా నాకు ఒక అభిప్రాయం ఉన్న ఆయన గురించి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక శిఖరం లాంటి వ్యక్తి, ఒక మంచు కొండ లాంటి వ్యక్తి. ఆయన ఏదన్నా సరే సమాజంలో జరుగుతున్నటువంటి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చినా సరే ఆ మంచులా కరిగిపోయేటువంటి మనస్తత్వం. ప్రజల కష్టాలను చూసి ఆయన చలించిపోయిన సందర్భాలు 1, 2, 10, 20 కాదు, కొన్ని వందల సమస్యలు ఆయన తీర్చినటువంటి వ్యక్తి. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. ఒక సినిమాని దాన్ని ఎంటర్టైన్మెంట్గా చూస్తూ వాళ్ళకు వచ్చే అభిమానుల్ని సమాజం మేలుకొల్పు కోసం, సమాజంలో ఉండేటువంటి ఎంతోమందికి ఉపయోగపడటం కోసం, సమాజ సేవ కోసం టర్న్ చేసినటువంటి ఏకైక భారతదేశంలో ఏకైక ఒక నటుడు ఆయనే. ఆయన నాయకుడిగా తర్వాత పిఆర్పి పెట్టారు. దాంట్లో కొంతమంది కుట్రపూరితంగా ఆయనని బద్నాం చేస్తూ ఆ పార్టీకి సంబంధించినటువంటి విలువలను దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తూ విలీనం చేసేటువంటి విధంగా, నాకు ఇది రాజకీయాలు వద్దు అనుకుని ఆయన అనుకునేటువంటి విధంగా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది ఎవరు ఏంటి అనేది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పార్టీ అంటే పిఆర్పి పార్టీ ఆఫీసులోనే కూర్చుని ఆ పార్టీని తిట్టి బయటికి వెళ్ళినా కూడా ఆయన ఏమీ అనలేదంటే ఆయన సంస్కారం ఏంటో చూడండి, ఆయనకు ఉన్నటువంటి గొప్ప మనసు ఏంటో చూడండి. జస్ట్ ఒక్క మాట ఏం చేస్తున్నారు అని చెప్పి అతన్ని బయటికి ఈడ్ చేయండి అన్నా కూడా అంత ఈడ్ చేసేటువంటి సందర్భం ఉంటుంది ఆ టైంలో. అయినా కూడా మాట్లాడుతున్నాడా, తిడుతున్నారా, సరే అది ఆయన సంస్కారానికి వదిలేయండి అని చెప్పి సంస్కారబద్ధంగా చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ఆయన. డెఫినెట్గా ఆయన నాయకుడే. ఆయన్ని మనం ఉపయోగించుకోలేకపోయాం. ఎంతో సేవ చేయాలని చెప్పి ఎంతోమందికి ఆదర్శంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమందికి ఉపయోగపడినటువంటి వ్యక్తి రాజకీయంగా వస్తే ఎన్నో అద్భుతాలు, ఎన్నో అణగారిన వర్గాలు మంచి రాజకీయ లబ్ధి పొందుతాయి, సమాజంలో మంచి పరిస్థితులు వస్తాయి, సామాజిక న్యాయం జరుగుతుంది అని తీసుకొచ్చినటువంటి చిరంజీవి గారిని మనం కాపాడుకోలేకపోయాం. మన చుట్టూ ఉండేటువంటి కుళ్ళు రాజకీయాలకు ఆయన బలైపోయాడు అన్నది. పిఆర్పి కూడా బలైపోయింది. ఆయన ఎంతమందికి ఎన్ని చేశారు అంటే కొన్ని వందలు చెప్పగలుగుతా, గుండెల మీద చేయి వేసి చెప్పగలుగుతా. సినిమా ఇండస్ట్రీని, వాళ్ళ ఫ్యాన్స్ని ఈ రకంగా కూడా మనం టర్న్ చేయొచ్చు. ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతోమందికి ప్రాణదానం ఇవ్వచ్చు, ఎంతోమంది రక్తం లేక చనిపోతున్నటువంటి వ్యక్తులకు ఆసరాగా నా అభిమానులు నిలవచ్చు అనేది చిరంజీవి గారు చేసి చూపించారు. దేశంలోనే ఉత్తమ బ్లడ్ బ్యాంక్గా ఎన్నోసార్లు అవార్డులు వచ్చాయి. ఎంతోమంది దాని మీద కూడా ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం చేయాలనుకున్నా కూడా వాళ్ళకి కూడా తగిన బుద్ధి చెప్పి, వాళ్ళకి అంటే దాని మీద కేసులు కూడా వేస్తే దానికి కోర్టు కూడా చాలా వాళ్ళని అరెస్ట్ చేయమని కూడా ఇచ్చింది, తప్పుడు ఆరోపణలు చేసినందుకు. అలాంటి గొప్ప పనులు ఐ బ్యాంకు, సిసిటి ద్వారా కరోనా టైంలో ఎంతోమంది కడుపు నింపారు. అటు సినిమా ఇండస్ట్రీయే కాదు, బయట వ్యక్తులు కాదు, ఆయనకి తెలిసినా తెలియకపోయినా సరే ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్కి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు, చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అని తెలిసిన వెంటనే ఆయన ఒక గొప్ప ఆలోచనతో, అలాంటి ఆలోచనలు ఎవరికైనా సినిమా ఇండస్ట్రీలో అప్పటిదాకా అంత గొప్ప సమాజ సేవ చేసేటువంటి వ్యక్తుల్ని ఎవరిని చూడాలి అప్పటి వరకు. డెఫినెట్గా ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ గారు. అలాంటి గొప్ప నాయకుడు మళ్ళీ ఇలాంటి కంపు రాజకీయాల్లోకి రావాలంటే డెఫినెట్గా ఆలోచిస్తారు. ఇప్పుడు ఆయన తమ్ముడు వచ్చారు,
పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఒక పార్టీ పెట్టి తన కష్టార్జితంతో తను చేసేటువంటి సినిమాల ద్వారా మాత్రమే వచ్చేటువంటి డబ్బులతో ఇక్కడ కుటిల రాజకీయాలను తట్టుకొని నిలబడి గెలిచి కొట్లాడి ఒక యుద్ధం చేసి ఈరోజు జనసేన పార్టీని దేశంలోనే గర్వించదగ్గ రాజకీయ పార్టీగా నిజాయితీగా నిబద్ధతతో ప్రజల కోసం మాత్రమే పనిచేసేటువంటి ఏకైక పార్టీగా ఆయన తీర్చిదిద్ది ఒక గొప్ప అవకాశాలను 21కి 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్తో రికార్డు క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. డిప్యూటీ సీఎంగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు దేశం మెచ్చుకోదగ్గ పరిపాలన అందిస్తున్నటువంటి నాయకుడు. అలాంటి తమ్ముడికి డెఫినెట్గా అండగా ఆయన ఉంటాను అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇచ్చారు. నేను మళ్ళీ రాజకీయాల్లోకి రాను అని చెప్పి చాలా స్పష్టంగానే చెప్పారు. తమ్ముడు మాట అన్న తిరిగి సమాధానం కొట్టినట్టు ఇచ్చేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. తనే రాజకీయాలకు కరెక్ట్ అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆయనకి ఆ మనస్తత్వం లేదు. ఒకరితో మాట అనాలన్నా, ఒకళ్ళని ఒక మాట అనాలన్నా, అనిపించుకోవాలన్నా ఆయనకి బాధే. మనం ఎందుకు అనాలి, మనం ఎందుకు అనిపించుకోవాలని. అందుకని ఆయన రాజకీయాల్లోకి మనం కాపాడుకోలేకపోయాం. ఆయన మనసు చాలా వెన్నపూసలాగా చెప్తున్నాగా, మంచు కొండల్లో ఒక శిఖరం అయితే, ఎవరెస్ట్ శిఖరం అయితే ఆ మంచు కొండల్లా కరిగిపోతూ ఉంటాడు ఆయన. ప్రజల బాధలను చూసి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా, అది సినిమా ఇండస్ట్రీనే అనుకుంటే, సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి జనరేషన్ అంతా కూడా అటు తెలుగు తమిళ్ ఎక్కడైనా కావచ్చు, ఒక మెగాస్టార్గా ఆయన ఎదిగిన తీరు నిజంగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్. మనం ఇలా ఎందుకు వెళ్ళకూడదని ఎంతోమంది హీరోలు వచ్చారు. అలాగే ఏ బిజినెస్ పెట్టినా, ఏ ఉద్యోగం చేసినా మనం చిరంజీవి గారిలో చూసి నేర్చుకోవాలి అనుకునేవి ఎన్నో ఉంటాయి. అలాంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటే డెఫినెట్గా ఎవరు కాదనరు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఉన్నత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, విలువలు ఉన్నటువంటి వ్యక్తి పక్కన అలాంటి వ్యక్తి వస్తే నిజంగా ఇంకా అద్భుతాలే జరుగుతాయి. కానీ ఇంకా ఆ వాళ్ళ మీద కూడా ఏదో రకంగా కుట్రలు చేయాలనుకునే వ్యక్తులు చాలామందే ఉంటారు. బీజేపీకి మంచి అవకాశాలు వస్తాయి, కానీ ఇవన్నిటికన్నా ఆయన ఒక సీఎం చైర్ కన్నా, సీఎం అనే పదవి కన్నా మెగాస్టార్ అనే పదవి చాలా గొప్పది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు లేదంటే పిఎంలు ఎంతమంది సీఎంలు ఉన్నా మెగాస్టార్ గారు ఇస్తే ఆ గౌరవం ఇచ్చే పద్ధతే వేరుగా ఉంటుంది. ఆయన దగ్గరకు వస్తారు ఎంతోమంది సీఎంలు, ఎంతోమంది పదవి ఉన్నవాళ్ళు. అలాంటి గొప్ప పదవే మెగాస్టార్. అది మన గుండెల్లో ఎప్పుడు ఉంటుంది. అయితే నేను మళ్ళీ ఒకసారి వీడియో వినిపించాలనుకుంటున్నాను. చిరంజీవి గారు, అది ఆయన ఇష్టం. నాకు తెలిసి 99% ఆయన 99.9% ఆయన రాజకీయాల్లోకి రారు. ఆయన ఒక ఉన్నతమైనటువంటి భారతరత్న అవార్డు తీసుకోవటానికి సముచిత స్థానం కలిగినటువంటి వ్యక్తి, అన్ని అర్హతలు పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు ఆ స్థాయిలోనే ఉండాలి. సీఎం పదవులు, పిఎం పదవులు ఇవన్నీ కూడా ఆయన ముందు చిన్నవే. ఆయన మన గుండెల్లో ఇచ్చినటువంటి స్థానం ముందు చిన్నవే. డెఫినెట్గా ఆయన ఆ స్థానంలో ఉండాలని కోరుకుందాం. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళతో మాటలు పడకూడదని నా మనసుకు అనిపించినటువంటి ఒక ఇది. ఎందుకంటే వచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా మళ్ళీ పుల్లలు పెడదాం, ఆయన మీద కూడా ఏదో రకంగా నిందలు వేద్దామని చేసిన వాళ్ళే మళ్ళీ చేద్దామనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకసారి చిరంజీవి గారు గతంలో మాట్లాడిందే మళ్ళీ ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ, సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ, హక్కులు చేర్చుకుంటూ ఆ కళాంతలతో ఉంటారు. అంటే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా, ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు. మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్ గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు రైట్. ఇది మరొకసారి మెగాస్టార్ గారి తరఫున, ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచనల తరఫున ఈ కుళ్ళు రాజకీయాల్లోకి మెగాస్టార్ గారు లాంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి, ఒక శిఖరం లాంటి వ్యక్తి ఆయన రారు అని స్పష్టంగా చెప్పారు. ఆయనకి తగ్గట్టుగా, ఆయన వారసుడిగా, ఆయన ఆశయాలకు, ఆలోచనలకు
ఆయన సంకల్పానికి ధీటైన జవాబు ఇవ్వగలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఉంటారు. ఇలాంటి కుట్ర రాజకీయాలకు ఆయన లాంటి వ్యక్తి కరెక్ట్ అయినటువంటి వ్యక్తి. ఆయన ఉండగా ప్రజల కష్టాలు ఎప్పుడూ కూడా ఆయన చెలించిపోయేటువంటి వ్యక్తి. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి ఇప్పుడు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏం కాదు. ఎందుకంటే ఆయన లాంటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారు అనే దానికి ఒక ప్రతీకగా, ఒక దిక్చూచిగా, ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటి వ్యక్తి. ఆయన నుంచి 1% స్ఫూర్తి పొందిన ఏ ఒక్క నాయకుడైనా రాజకీయాల్లోకి రావాలనుకున్నా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిలో 1% మనం ఒక నిజాయితీగా ఉన్నా చాలు, ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా మనం కూడా ఎదగచ్చు. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో ఎదగాలని కోరుకుందాం. మనం అనుకున్నటువంటి చిరంజీవి గారు ఏదైతే సీఎంఓ పిఎంఓ ఇంకోటో అవ్వాలనుకున్నారో అలాంటి స్థాయికి వెళ్ళగలిగినటువంటి, రాజకీయాల్లో ఇమ్మడగలిగినటువంటి వ్యక్తి, మాటకు మాట దెబ్బకు దెబ్బ కొట్టగలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉండగా చిరంజీవి గారు హ్యాపీగా, ఆయనకు ఉండేటువంటి స్థానం వేరు, ఆ స్థానంలో డెఫినెట్గా చిరంజీవి గారు ఎప్పుడు ఉంటారని కోరుకుంటున్నాను.